श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजे श्रीविघ्नराजं भजे।
కళా మేడం మనకి, అందుకే బాధపడుతుంది మనకి. బాగా చదివి మంచి మంచి పేరు తెచ్చుకోవాలా మేడంకి మనం. ఆనందం. సరేనా? బాగా చదువుకుంటామని చెప్పండి మేడంకి. మేడం మొదలు నేను చెప్తాలే, సరేనా? ఎలా ఉన్నారు పిల్లలు? బాగున్నారా? అది మనం ఏంటంటే హుషారుగా ఉండాలి. ఇప్పుడు మనకు ఇన్ని 6 సంవత్సరాలు ఇక్కడ విద్యార్థి మేడం మీకు అన్ని విద్యలు, ఆటలు, పాటలు అన్నీ నేర్పించి ఈరోజు అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొంతకాలం తర్వాత మీ ఉద్యోగ విరమణ చేస్తుంది. అంటే ఇంకా మీరు పెద్దవాళ్ళు అయిపోయినారు, మీరు ఇంటికి పోటీ కొత్త ఉపాధ్యాయులు వస్తారు. అర్థమైందా? ఇస్తాం. దీనికి సర్పంచ్ వస్తాడు, విద్యా కమిటీ చైర్మన్ వస్తారు, ఎంఈఓ గారు వస్తారు, మన తోటి ఇక్కడ ఉండే స్కూలు ఉపాధ్యాయులు అందరూ కూడా వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడు మీ పేరెంట్స్ వస్తారు. మీ పేరెంట్స్ కూడా వచ్చినప్పుడు అప్పుడు ఏమనుకోవాలి? ఇగో మా అమ్మాయి భలే బాగుంది, రసే కూడా ఉంది అనుకోవాలి. అంటే అప్పుడు ఏమని ఉత్తరోత్సాహం పొద్దురసమని మన పద్యం ఉంది కదా, మిమ్మల్ని మా పిల్లవాడు బాగున్నాడు, బాగా ఉన్నాడు అనుకుంటే అప్పుడు మీ నాయన అప్ప భలే ఉందిరా మా స్కూల్కి, ఈ స్కూల్ బాగుంది అలా అనిపించాలి. అర్థమవుతుందా? కాబట్టి మనం క్రమశిక్షణ మనకు కావాలి. క్రమశిక్షణ మనకు ఉపాధ్యాయులు అందరూ కూడా నేర్పించారు. మనకు క్రమశిక్షణ నేర్పించాడు, విద్య నేర్పించాడు, వినయం నేర్పించాడు, విధేయత నేర్పించాడు. విధేయత ఎవరు ఇచ్చినా కానీ సార్ చెప్పినట్టు లేచి ఒక్కసారి నమస్కారం పెట్టడం, లేకపోతే లేచి నిలబడటం. ఎవ్వరు కూడా పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండాలి. ఆ అమ్మాయి ఇట్లన్నది, అమ్మాయి ఇట్లన్నది అనుకోకూడదు. మంచి స్కూల్ ఇది, మంచి మరిపాటి స్కూలు బాగున్నది అనుకొని మనం ఈరోజు విద్యార్థి మేడంని ఇంటికి సాగనంపుతాం. అర్థమైందా? ఓకేనా? బెస్ట్ ఆఫ్ లక్. మీరు బాగుంటారు. మేడం ఒకేసారికి చెప్పిన వాడి వినండి. ముందు గలబాద ఎక్కువ నేర్చుకోండి, సరేనా? రోజు చెప్తూనే ఉన్నా. నేను అప్పుడప్పుడు అరుస్తుంటా, కొడుకుంటా, అవన్నీ తమాషా మీద నాకేం పోకూడదు, సరేనా? చేయండి మేడం. ఓకే.
మంది విద్యార్థులకి విద్యార్థులను నేర్పి వాళ్ళు మంచి స్థాయికి ఎదగడానికి దోహదపడిన శ్రీమతి డి విద్యావతి మేడం గారి పదవీ విరమణ సన్మానానికి మనం ఇక్కడ అందరూ ఇచ్చేస్తున్నాం. ముందుగా సభాధ్యక్షులు గారైన శ్రీమతి స్వాతి మేడం గారిని వేదికని అలంకరించవలసిగా కోరుచున్నాం. సభ నిర్వహించే బాధ్యత సభాధ్యక్షులు గారైన శ్రీమతి హెచ్ఎం గారైన స్వాతి మేడం గారికి అప్పచెప్పడం జరుగుతుంది. మేడం అందరికీ నమస్కారం. అందరికీ వచ్చిన మా అతిథులందరికీ మరి ఒకసారి నమస్కారం. ఈవో సార్ గారిని వాళ్ళు అందుకే వస్తూ ఉన్నారు. మల్లయ్య సార్ గారు అందరూ మన మరిపాడు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు గారిని సభను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. గుంగూరు ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులైన శ్రీనివాసన్ సార్ గారిని సభను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. సన్మాన గ్రహీత నేడు పదవీ విరమణ చేయబోతున్న మన విద్యావతి మేడం గారిని సవినయంగా సగౌరవంగా శ్రీ మల్లికార్జున శర్మ గారు సార్ గారిని వేదిక మీదకి అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. వేచి నిలబడితే మనం ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजा Thank you.
రోజు ఎక్కువ సన్మానాలు అవి మనకు అందరికీ తెలిసిందే. చాలా మంది ఉన్నారు. సార్ పట్టుకోండి సార్. సార్ కలవా పెట్టుకోండి సార్. చిన్నవాడు వాళ్ళు అనిపించారు వీళ్ళు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షుడు వచ్చినటువంటి ఈ పాఠశాల నిత్యం గారు, ఇవి ఒకప్పుడు మా స్కూల్లో తెలుగు పండిట్గా పనిచేశారు. ఇప్పుడు బదిలీ పైన ఈ మరిపాడు స్కూల్కి వచ్చిన ప్రాణం అంతా కూడా దువ్వూరులోనే ఉంటాం. ఎప్పుడెప్పుడు దువ్వూరు వస్తామా ఆ విధంగా మా యొక్క దువ్వూరు స్కూల్ అంత చక్కటిగా ఉన్నాము. 8 సంవత్సరాలు మేము కలిసి పనిచేసాం. ఇంకపోతే ఈ శర్మ వీళ్ళది ఏంటంటే స్టార్టింగ్ నుంచి మాకు కావులపాడు నుంచి పరిచయం. 89లో మేము అక్కడ నేను కావులపాడులో పనిచేస్తున్నాను, శర్మ వచ్చేసి బాపనపాడులో పనిచేస్తున్నాను. ఆ విధంగా పనిచేయడమే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ పరంగా కూడా మాకు చాలా అవినాభావ సంబంధం ఉంది. అందుకోసం ఖచ్చితంగా మొట్టమొదటి ఎంత దూరమైనా సరే ఈ యొక్క ఫంక్షన్ అటెండ్ కావాలనే ఉద్దేశంతో నేను మేడం, ఎందుకంటే మాకంత అన్యోన్యత ఏంటంటే ఫ్రెండ్షిప్ మాకు ఉన్నది కాబట్టి ఖచ్చితంగా రావాల్సినటువంటి కార్యక్రమం ఇది. కాబట్టి నాకు వేరే కార్యక్రమాలు ఇప్పుడు 2-3 ఉన్నాయి కాబట్టి నేను వెళ్తున్నాను. కాబట్టి దయచేసి ఏమనుకోవద్దు, నన్ను మన్నించవలసిందిగా. ఒకసారి మీరంతా మా మీద ప్రేమతో, అభిమానంతో, మా మేడం గారి మీద ప్రేమతో, అభిమానంతో మా ఆహ్వానాన్ని మన్నించి మా పాఠశాలకు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఈ పాఠశాలకు వచ్చి సార్ చెప్పారు, ఈ జూన్కి 1 సంవత్సరం రోజులు పూర్తయింది. జూన్ 15 నేను స్కూల్కి వచ్చాను. ఈ పాఠశాలకు వచ్చి 1 సంవత్సరమే పూర్తయింది. కానీ నాకు ఈ పాఠశాలలో నిజంగానే 8 ఏళ్ళు పనిచేసినట్టుంది. అంటే అంత సపోర్ట్ అనేది నాకు ఈ స్కూల్ నుంచి, ఈ స్టాఫ్ నుంచి నాకు వచ్చింది. మేడం గారు, సార్ వాళ్ళు నిజంగా అంత అభిమానం అనేది ఏర్పడిపోయింది. ఈరోజు మేడం పదవీ విరమణ చేస్తున్నారు, ఉద్యోగ విరమణ చేస్తున్నారు అంటే నాకు అంత అభిమానం ఏర్పడిపోయింది. కాబట్టి అప్పుడే మేడానికి అంత 62 సంవత్సరాలు పూర్తయిపోయినాయా, ఇంకొక 3 సంవత్సరాలు పెంచవచ్చు కదా, ఇన్ని రోజులు ప్రభుత్వం ఇప్పుడు పెంచవచ్చు కదా నా కోసము అని నేను నిజంగా దేవుడి దగ్గర కూడా నేను దండం పెట్టుకున్నాను. మనసంతా కొంచెం బాధగానే ఉంది, బాధ అయితే ఉంది. ఎక్సలెంట్ టీచర్ అండి, అది నేను మనస్ఫూర్తిగా అంటే అంత ఓపికగా అంతగా పిల్లల మనస్తత్వం మెరిగి బోధించే అద్భుతమైన టీచర్ ముగ్గురు. వాళ్ళలో మేడం గారు ఒకరు. నిజంగా అంటే ఎలా చెప్తున్నానంటే చిన్న పిల్లలు వస్తున్నారు మాకు. నేను హై స్కూల్ నుంచి వచ్చాను కాబట్టి ఇక్కడ ఉండే వాళ్ళు నాకు చాలా ముద్దుగా ఉండాలి. అంత చిన్న పిల్లలు ఏడుస్తూ మేడం దగ్గరికి వచ్చి ఏం చెప్తారంటే నాకు అది చాలా ఆశ్చర్యం. వాళ్ళ అమ్మ మీద, నాన్న మీద మేడం చెప్తారు, నన్ను మా అమ్మ కొట్టింది మేడం, మా నాన్న అరిచాడు మేడం అంటే మేడం వాళ్ళు కన్నీళ్ళు తెచ్చి, నేను ఫోన్ చేసి అరుస్తాలే మీ అమ్మని, మీ అమ్మ ఎలా అరుస్తుంది, నీకు ఉదయాన్నే ఎందుకు నిద్రలేపలేదు, మీ నాన్న నేను అరుస్తాలే అని వాళ్ళు ఓదారుస్తుంది. అంటే ఆ మనస్తత్వానికి మేడంతో వాళ్ళకి అమ్మ నాన్న కంటే కూడా అంత చక్కని అనుబంధం అనేది ఏర్పడిపోవడం ముచ్చటగా ఉండాలి. అసలు నాకు అప్పుడైతే చాలా మనసు నిండా చాలా టీచర్ అంటే ఇలా ఉండాలి. నేను నేర్చుకుంటున్నా ఈ చిన్నపిల్లల మనస్తత్వాన్ని ఎలా ఫీల్ చేయాలని మేడం చూసి, సార్ వాళ్ళని చూసి నేను నేర్చుకుంటూ ఉన్నాను. ఇంకా మేడంది ఇంకొక గొప్ప గుణం ఏంటంటే మేడంకి పంచడం అంటే అమితమైన ప్రాణం. మా పాఠశాల మరో డొక్కా సీతమ్మ. కాకపోతే మేము వాట్సాప్లో ఫోటోలు పెట్టుకోవాలి అంతే. మేడంకి అది ఇష్టం ఉండదు. అది వాళ్ళ పిల్లలు పుట్టినరోజులు కావచ్చు, సార్ గారు పుట్టినరోజు కావచ్చు, వాళ్ళ అచ్చగారికి, వాళ్ళ అత్తామామలు పుట్టినరోజులు కావచ్చు, ఏదో ఒక వంక అంతే తీసుకొచ్చి పిల్లలకి పంచాలి. ఆ పిల్లలకి ఏంటంటే చూడాలి. అది చాలా చాలా ఇష్టం మేడానికి. అది నిజంగా ఈ రోజు వరకు కూడా 8:35, 8:40 లోపల ఫేషియల్ వేసేయాలి. 8:40 దాటింది అనుకోండి. ఈరోజు చాలా ఆలస్యం అయిపోయింది. ఏమైంది మేడం ఇంకా 20 నిమిషాలు ఉంది కదా. నేను ఈరోజు చాలా ఆలస్యం అయిపోయింది మేడం, ఈరోజు అందువల్ల లేట్ అయిపోయింది మేడం, ఇందువల్ల లేట్ ఏంటి మేడం 50 కలిసి 55 దాకా అవ్వడండి. 50 దాటిన తర్వాత
లేదు 8:40 దాటిన కానిచ్చి ఈరోజు ఆలస్యం అయిపోయింది మేడం, అలా అలవాటు అయిపోయింది మేడం. అంటే ఈ రోజు కూడా అదే సమయం చివరాక ఈ రోజు కూడా సార్ అక్కడ తీసుకోవాలని సార్ వస్తే మన పిల్లలు తెస్తారు, మనం వెళ్ళిపోతాం. వచ్చిన అతిథులందరికీ స్వాగతం అండి. జెండా ఈ వయసులో రాత్రంతా జర్నీ చేసి మళ్ళీ 7:30 రావడం మేడం. మేడంకి సంబంధించి ఏదైనా కొంచెం ఉందంటే అది ఖచ్చితంగా మేడం ఒక్క సంవత్సరమే నేను ఇంకా పనిచేయగలిగాను. అది మాత్రం నాకు చాలా బాధగా ఉంది. తప్పకుండా మేడం మనం ఈ బంధాన్ని తర్వాత కూడా కొనసాగించాలని, ఈ స్నేహాన్ని కొనసాగించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత ఈ కార్యక్రమం తర్వాత మేడం చేసి మాట్లాడవలసిందిగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరిపాడు ప్రధాన ఉపాధ్యాయులు గారిని నేను కోరుకుంటున్నాను. వేదిక మీద ఉన్నటువంటి ఈరోజు విద్యావతి మేడం గారు ఉన్నారు. ఈ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శాంతి మేడం, ఇక్కడ నిలిచేసినటువంటి మేడం గారు పనిచేస్తున్నారు. ఈ స్కూల్లో పనిచేసే టీచర్స్, అలాగే చుట్టుపక్కల పాఠశాల పనిచేసే ఓకే. రిటైర్మెంట్ అనేటువంటిది డేట్ ఆఫ్ జాయినింగ్ ఎప్పుడైతే ఉంటుందో అదే రోజు ఇది కూడా ఫిక్స్ అవుతుంది. మామూలుగా భగవద్గీతలు చెప్పినట్టుగా ఇప్పుడు 59 సంవత్సరాలకి రిటైర్మెంట్ ఉంది. ఆమె 50 సంవత్సరాలు రిటైర్ అవుతాను కదా అని ఆనందంగా ఉండింది. సరే ఒక ప్రభుత్వం వచ్చేసి 60 చేశారు. సర్లే 60 కదా 2 సంవత్సరాలతో ఒకటి చేద్దామని ఆమె ఓపెన్ చేసుకొని చేసేసి తర్వాత ఇంకొక చేసేసరికి అలా ఇంకో 2 ఏళ్ళు పెంచి 62 చేశారు. సో ఈ రకంగా మొత్తం మీద 1+1 ఆఫర్ లాగా 59 సంవత్సరాలుగా 62 అయింది. అయితే పిల్లలకి టీచ్ చేయడం పైన ఆసక్తి ఉండేటువంటి వాళ్ళు ఈ పెంచినట్టు 2 సంవత్సరాల తర్వాత 2 సంవత్సరాలు 4 సంవత్సరాల సర్వీస్ని భారంగా అనుకో. అందుకే ఆమెకి కొద్దిగా ఆరోగ్యపరంగా ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉండొచ్చు, వయసు రీత్యా వచ్చేట కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. అంతవరకే తప్పించి ఉద్యోగానికి సంబంధించినంత వరకు ఆ రాకపోకలు మినహాయించుకుంటుంది. ఆ రాకపోకలు మినహాయించి మిగతా ఆమె ఇక్కడికి వస్తే ఆమె ఒక వేరే లోకల్లో దిగిపోతుంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే పిల్లలు అంటే వాళ్ళు దేవతలతో సమానం. దర్ ఆల్ ఏంజల్స్ మధ్యలో ఉందంటే ఆమె ఎవరు? దేవత. కాబట్టి ఈ దేవత ఏంజల్స్ ఈ రిలేషన్షిప్ అనేది అందరికీ దొరకదు. ఉద్యోగాలు చాలా ఉంటాయి ప్రపంచంలో, వృత్తి కోసం జీతం కోసం ఉండేవి చాలా ఉన్నాయి. కానీ ఇది మాత్రం ఈ రిలేషన్షిప్ మిగతా వేటట్లో కూడా దొరకదు. చాలా అత్యంత అరుదైనటువంటి అందుకే ఆమె మనసు కూడా ఎలా ఉంటుందంటే చిన్నపిల్లల మనస్తత్వంలాగా ఉంటుంది. కారణం ఏంటంటే వాళ్ళతో సాధ్యం, వాళ్ళతోనే ఎక్కువ సేపు గడపడం. దానివల్ల ఏమవుతుందంటే తెలియకుండానే ఈమె మైండ్ సెట్ కూడా చాలా సున్నితంగా చిన్నపిల్లల మనస్తత్వంలాగా అలా అవుతుంది. ఇది కూడా ఒక వరం. అందుకని వాళ్ళకి ఎలాంటి ఒత్తిడులు ఉన్నా, మానసిక ఒత్తిడులు ఫ్యామిలీకి సంబంధించి కానీ ఉద్యోగానికి సంబంధించి కానీ చాలా ఈజీగా తీసుకుంటారు వాళ్ళు. కారణం ఏంటంటే మేనేజ్మెంట్ స్కిల్స్, అంటే సైకలాజికల్ మేనేజ్మెంట్ స్కిల్స్, ఒత్తిడిని ఎదుర్కొనే పద్ధతులు వాళ్ళకి తెలిసినంత బాగా ఇంకెవరికి తెలియదు. అందుకనే ఆమె చక్కగా పిల్లలతో గడిపి చాలా మానసిక ఆరోగ్యాన్ని కలిగి ఉంటుంది. ఇది మిస్ అవుతుంది. అయితే పిల్లలు అంటే వాళ్ళని నా పిల్లలు అనుకొని ఇప్పుడు దాకా ఉండింది కాబట్టి ఆ బంధం కూడా కొంత ఏర్పడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎడబాటు
అనేది కూడా చాలా బాధ కలిగిస్తుంది. కానీ ఈ ఎడబాటు అనేది ఆమె సర్వీస్లో చాలాసార్లు చూసింది. కారణం ఏంటంటే ఒక స్కూల్లో పనిచేస్తుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది అక్కడి నుంచి ఇంకో దగ్గరికి. ఆ పిల్లల్ని వదిలేసి ఇంకో పిల్లల దగ్గరికి వెళ్ళాలి, అది ఎడబాటే. కాబట్టి ఇలాంటి ఎడబాట్లు చాలా ఒక 8 తగిలి ఉంటాయి మొత్తం సర్వీస్లో. కాబట్టి ఎడబాటు అనేది అయితే అలవాటు అయిపోయింది. అయితే ఇప్పుడు ఎడబాటు అయితే ఈ రోజు స్కూల్ ట్రాన్స్ఫర్ అయితే అక్కడ ఉన్నారు, రీప్లేస్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఎలా ఉంది దానికి కూడా సొల్యూషన్. ఆమెకి మనవాళ్ళు ఉంటారు, ఫ్యామిలీ ఉంది, చాలా పెద్ద ఫ్యామిలీ ఉంది, వాళ్ళకి బంధుమిత్రులు ఉన్నారు. సో వాళ్ళతోటి ఆ మందులో చాలా సులువుగా మనుషుల్లో చొచ్చుకుపోయే నేచర్ ఉంది, కలుపుకోలుతనం ఉంది. ఎవరైనా చాలా తక్కువ సమయంలోనే వాళ్ళు కలిసిపోయే ఒక అద్భుతమైన గుణం ఆమెకు ఉండటం వల్ల ఆమెకి బంధుమిత్రులు చాలా మంది ఉన్నారు. అందువల్ల ఒక రకంగా చెప్పాలంటే ఆమె శ్రేష్ఠ జీవితంగా ఉంటుంది, అందులో డౌట్ లేదు. కానీ శ్రేష్ఠ జీవితం అనేది శ్రేష్టమైన జీవితం అంటే క్వాలిటేటివ్ లైఫ్ ఆమెకు ఉంటుంది ఫర్దర్గా. అయితే శర్మ గారికి నేను ఒక మాట చెప్పవచ్చు. ఇప్పటిదాకా ఆమె ఫ్యామిలీ కోసంగా పాటుపడి ఎంతో సమయాన్ని మీకు వెచ్చించి, ముఖ్యంగా మీరు ఉద్యోగం చేసేప్పుడు ఉదయానికి క్యారియర్ కట్టించవచ్చు. గత 2 ఏళ్ళుగా మీరు అయిపోయారు కాబట్టి మీరు ఆమె చేస్తున్న వర్క్ వస్తుందా కాదనట్లా. కానీ ఏదేమైనా గృహిణికి చాలా ఒత్తిళ్ళు ఉంటాయి, అందులో ఉద్యోగం చేసే గృహిణికి ఇంకా ఎక్కువ ఉంటాయి, 2 ఇంతలు. దీన్ని మేనేజ్ చేసుకోవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే వాళ్ళు ఫ్యామిలీ లైఫ్ని చూసుకోవాలి, భర్తకి క్యారియర్ అయింది రెడీ చేసుకోవాలి, ఈయనకు కూడా రెడీ చేసుకోవాలి, వీటితో పాటు ఉద్యోగ బాధ్యతలు అక్కడ తెలిసేయాలి. ఇవన్నీ మేనేజ్ చేసుకోవడం అనేది డబుల్ ఇంజిన్ తప్పించి ఒక సింగిల్ ఇంజిన్ తోటి నిలబడదు. ఆమె డబుల్ ఇంజిన్ ఉంది, అందుకని ఇవన్నీ సక్సెస్ఫుల్గా చేయటం లేదు, సక్సెస్ఫుల్గా చేసింది. అన్నిటికీ మించి నేను జాతీయ ఉపాధ్యాయ పురస్కారం రాష్ట్రపతి దగ్గర తీసుకున్నాను, జాతీయ ఉపాధ్యాయుగా. కానీ దానికన్నా కూడా ఈమె గుర్తింపబడని ఒక ఉత్తమ ఉపాధ్యాయురాలు. ఎందుకంటే అవార్డు తీసుకుంటేనే కాదు, ఇంతమంది పిల్లల యొక్క మనసు గెలుచుకోవడం. ఇందాకే స్వాతి మేడం చాలా చక్కగా చెప్పారు ఆమె గురించి. ఆమె అంకిత భావం, డెడికేషన్, టైం తెలియదు ఆమెకి పిల్లలతో ఉంటే. సో ఇలాంటి మంచి గుణాలు ఏవైతే ఉన్నాయో పిల్లలకు నేర్పించాలనే తపన, వాళ్ళకి ఏదో ఒకటి తినేదానికి ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టాలని ఆ భావం, ఇంట్లో ఉన్నా కూడా పిల్లల గురించి ఆలోచించడం, రేపు పిల్లలకి నేను ఏం తీసుకెళ్తాను, ఏదైనా చేసుకెళ్దామా అని ఆలోచించడం, ఇవన్నీ కూడా ఉత్తమ ఉపాధ్యాయులకు నేర్పే లక్షణాలు. కారణం ఏంటి అంటే మిగతా జాబ్స్లో ఆ 10 to 5 అంతవరకు ఉంటుంది, అంటే జాబ్ టైమింగ్స్లో మాత్రమే దాని గురించి ఆలోచిస్తాం, ఇంటికి వెళ్ళాక దాని గురించి మర్చిపోతాం. ఒక టీచర్ మాత్రమే ఇంటికి వెళ్ళాక కూడా ఆ ఉద్యోగానికి సంబంధించి ఆ వృత్తికి సంబంధించి ఆలోచిస్తాం 2-3 రకాలుగా. ఒకటి, రేపు పాఠం ఎలా చెప్తాం అనే ఆలోచన ఒక రకంగా అలా ఆలోచిస్తారు. ఇంకొకటి ఏంటంటే పిల్లలకి మనం ఏం చేయొచ్చు, హౌ బెస్ట్ వీ కెన్ డూ, వాళ్ళకి ఏం సేవలు అందించవచ్చు, లేదా బడికి సంబంధించి ఏదైనా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి నేను ఏమైనా ఒకటి చేయగలనా అని ఇలాంటి ఏవోటి ఆలోచిస్తారు. అందులో దాతృత్వం ఉండేటువంటి గుణం, ఆ గుణం దైవ గుణం, అది ఉండేటువంటి వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు. సో ఇది మేడం గారికి చాలా సంపూర్ణంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఆమె గురించి నాకు చాలా తక్కువ తెలుసు, తక్కువ పరిచయమైనా కానీ ఆమె అబ్జర్వేషన్ నేను కొంత చేసి చెప్తున్నట్టు మాటలు. ఇంట్లో ఏమైనా తేడా ఉంటే తప్పవలసిందిగా కోరుతున్నాను. అక్కడ ఫోటో ఇద్దరు చూశాక నాకు ఫస్ట్ ప్రేమ్ నగర్ సినిమాల్లో అఖిలే నాగేశ్వరరావు వాడేసి వాళ్ళు గుర్తొచ్చారు. ఆ పంచకట్ట ఇది చూశాక హీరోయిన్ మళ్ళీ ప్రేమ్ నగర్ వాళ్ళు అక్కడ విద్యార్థి కనిపించారు. సో చాలా గ్లామరస్ ఉన్నారు సార్ మీ ఇద్దరు. సో ఇది నిజంగా చాలా సంతోషకరమైన రోజు మనకి, భలే మంచి రోజు, పసంద్ అయిన రోజు. పాటలో కాబట్టి ఇలాంటి మంచి రోజుని పిల్లల మధ్య గడుపుకోవడం అనేది కూడా చాలా అద్భుతమైన అదృష్టం. సో దీనికి నోచుకున్నటువంటి విద్యావతి మేడం గారు రిటైర్మెంట్ తర్వాత కూడా మంచి ఆయుర ఆరోగ్యాలతోటి, ఐశ్వర్యంతో, పిల్ల పాపలతోటి, అలాగే బంధుమిత్రులతోటి
మంచి ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను. అన్నిటికీ మించి ఒక్క మాట చెప్పదలుచుకునేది ఏంటంటే, చాలామంది రిటైర్ అయ్యాక ఎందుకో తెలియదు కానీ, అంటే ఒక సమాజంలో ఒక స్టడీ చేసి నేను ఈ మాట చెప్తున్నాను. రిటైర్ అయ్యాక అటు మానసికంగానూ ఆరోగ్యపరంగానూ కొద్దిగా ఎందుకో డల్ అవుతున్నాం. కారణం ఏంటి అంటే, పని చేస్తున్నట్టు వాడు ఉన్నట్టుండి ఆపేయడమా అదొక కారణం కావచ్చు. ఏం లేదు సార్, మేము రిటైర్ అయ్యి 6 years అయింది. ఇదే రోజు 2020 రిటైర్ అయ్యాము. మీ ఇద్దరు మాకే రోజు చూడండి టీవీ అమ్మ మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకోవాలని కోరుకుంటున్నాను నేను. అందులో డౌట్ లేదు. రైట్. సో ఇలాంటి గ్రూప్లో ఉన్నారు కాబట్టి మీరు కూడా ఉంటారు. కానీ మెజారిటీ గురించి నేను మాట్లాడుతాను, ఏమనుకోవద్దు. ఎక్కువ మంది నా ఫ్రెండ్స్లో కూడా కొంతమంది చూస్తుంటాం. అంటే నిష్క్రియ పరత్వంలోకి వెళ్ళిపోతారు. అంటే ఏ పని చేయలేకుండా, ఏది ఆసక్తి లేకుండా, ఏ పని నేను రిటైర్ అయిపోయి నేను ఏం చేస్తాను అనే ఒక రకమైన ఫీలింగ్లోకి తెలియకుండా వెళ్ళిపోతాం. ఇది మనసు మీద, శరీరం మీద ప్రభావం చూపిస్తుంది. కాదు, మనం ఎనర్జీతో ఉన్నాం, ఇంకా చేయగలం, ఇంకా మనము చాలామందికి మన అవసరాలు ఉన్నాయి, మనం చేయగలిగిన ఎన్నో ఉన్నాయి. అలాగే వీటన్నిటికి మించి రిటైర్మెంట్ అప్పటికి ప్రతి మనిషి రెడీగా చేసుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే, ఏదో ఒక వ్యాపకం అనేది చేసుకోవాలి. అది రిటైర్ అవ్వగానే చేసుకుందామంటే అవ్వదు. దానికి ముందే కొంత బేస్ వేసుకుంటారు. ఆ బేస్ కనుక ఉంటే దాన్ని కంటిన్యూ చేయొచ్చు. నాకు తెలిసి ఆమెకి కొంత పూజా పురస్కారానికి సంబంధించిన ఆసక్తి ఉందని అనుకుంటున్నా. సో అది కూడా ఒక రకమైన వ్యాపకమే. సో ఏదైనా మంచి వ్యాపకం పెట్టుకొని దానిలో కనుక ఎక్కువ సమయాన్ని గడిపితే చక్కగా మంచి ఆరోగ్యంతో ఉండొచ్చు అని నేను భావిస్తూ, మేడం గారికి మంచి పోస్ట్ రిటైర్మెంట్ లైఫ్ భగవంతుడు ప్రసాదించాలని కోరుకుంటూ మేడం గారి గురించి చక్కగా చెప్పారు. అలాగే ఎన్నో సూచనలు సలహాలు ఇచ్చారు. వారికి నా ప్రత్యేక ధన్యవాదాలు సార్. తదుపరి కార్యక్రమంలో భాగంగా యుగంధర్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సార్. సభకు అధ్యక్షత వహించిన స్వాతి మేడం గారికి, గారికి, ఈరోజు పదవి మా మేడం గారు విద్యావతి మేడం గారికి, సార్ మల్లికార్జున సార్ గారికి నమస్కారాలు. ఇక్కడ ఉన్న పిల్లలకి, బంధువుల వ్యక్తులకి నా శుభాకాంక్షలు. ఈరోజు మా పాఠశాలలో పనిచేస్తున్న విద్యావతి మేడం గారు పదవి విరమణ చెందుతున్నారు. మేడం గారితో నాకు పూర్వపరిచయం లేదు. 2025 జూన్ 15వ తేదీ నేను ఇక్కడ జాయిన్ అయినాను. ఇంకా సంవత్సరం మాత్రమే కానీ మేడం వల్ల నేను చాలా ఎక్కువ లబ్ధి పొందినాను. దానికి ముఖ్య కారణం ఏంటంటే మేడం వెహికల్. మేము మర్రిపాడు అనేది ప్లేస్ కోరుకునేటప్పుడు రోడ్డు మీద మర్రిపాడు బోర్డు చూసి ఆ పక్కన ఉండే ఇల్లే మర్రిపాడు అనుకొని కోరేసినాను. ఇది మర్రిపాడు ఇంత దూరం ఉంటుందని నాకు తెలియదు. బైక్ వేసుకొని వచ్చేసి ఫస్ట్ అక్కడ స్కూల్ ఒకటి ఉంది, ఆడ పోయి బండి ఆపేసి ఆడ మర్రిపాడు అని అడిగితే ఇక్కడ ఎక్కడ ఉంది, 13 కిలోమీటర్లు పోవాలి అని. వంగళ్ళు గంగళ్ళు అన్నీ దాటుకుని పోవాలి, ఏడాది మర్రిపాడు సార్ అన్న. ఆ బయట ఇక్కడికి వచ్చేసరికి వాయమ్మ నెల్లూరు నుంచి ఇక్కడ ఎలా రావాలన్నా అని అంటున్నాను. మేడం ఆ రోజే అన్నారు, మీకు ఇబ్బంది లేదు సార్, జూలై 1వ తేదీ నుంచి నా కారులో అవకాశం ఉంటుంది, మీరు ఖచ్చితంగా నా కారులో రావచ్చు అని చెప్పారు. అదేవిధంగా ఆ రోజు నుంచి చివరి ఏప్రిల్ 23 వరకు మేడం నన్ను తీసుకొని వచ్చారు. ఎటువంటి విసుగు ఇబ్బంది లేకుండా నన్ను పై పాఠశాలకు తీసుకొని వచ్చి నా ఉద్యోగాన్ని నిర్వహించే అవకాశం కల్పించింది. దీనికి ప్రత్యేకంగా మేడం గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అది తర్వాత ఇంకా మేడం గారి గురించి చెప్పాలంటే, నాకు చిన్నపిల్లలతో నాకు కూడా మేడం లాగానే పెద్దగా తక్కువ బోధించడంలో 1-2 తరగతులు ఎప్పుడు తీసుకోవాలి, తీసుకుంటే 4-5 తరగతులు ఎక్కువ తీసుకుని ఉన్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత 1-2 తీసుకోవాల్సి వచ్చింది. కానీ మేడం ఎప్పుడు నన్ను కనిపెట్టిండేవారు. నేను ఎవరైనా కేకేస్తున్నా, పొరపాటున పాపం తీసుకొని ఏదైనా నాకు దెబ్బేయడానికి రెడీ అయిపోయినా మేడం అలా ఇక్కడే ఉండేవాడు. వరకాలు సార్ అంటే వచ్చేసేవాడు. కొన్నిసార్లు పొరపాటున మిస్ అయిపోయి ఒక దెబ్బ కూడా వేసేస్తే పేరెంట్స్ వచ్చేసారు 2-3 తగుడికి. అప్పుడు మేడం ఆటో వచ్చేసింది, లేదమ్మా లేదమ్మా ఉండమ్మా
ఏం కాదమ్మా అని చెప్పి సర్దుబాటు చేసింది. నేను మాత్రం వాళ్ళ మీద తగ్గిపోతున్నాను. కాబట్టి మేడం సమయస్ఫూర్తి నన్ను 2-3 సార్లు నన్ను కాపాడింది. కాబట్టి మేడం గారు చాలా పూర్వం కూడా ఇంత బాగా డ్రెస్ చేశారు. మేడం స్వాతి మేడం పెట్టినట్టు మేడం పెట్టడం అనేది చాలా ఇష్టం. పొద్దున పిల్లలకి ఏదో ఒక సందర్భంగా ఏదో ఒక కారణం చెప్పి ఏదో ఒకటి తీసుకొని పెట్టండి. దాంతోపాటు మాకు కూడా ఎంతో కొంత పెట్టడం అనేది జరిగింది. అదే ఆ పుణ్యం మేడంకి ఎప్పుడు ఉంటుంది. అందుకే పిల్లలు కానీ అందరూ బాగా సెటిల్ అయి ఉన్నారు. నాకు తెలిసినంత వరకు మేడంకి ఎటువంటి ఇబ్బందులు లేవు. కాబట్టి తర్వాత అమ్మాయి ఆయురారోగ్యాలతో బాగా గడపాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ స్టాప్ అయిన నా పేరు సురేష్ కుమార్. నేను విద్యావతి మేడం గారు ఒకేసారి ట్రాన్స్ఫర్లో ఇక్కడ రావడం జరిగింది. 17 జనవరి 2021 తేదీన దాదాపు మేడం గారితో 5 సంవత్సరాలు 6 సంవత్సరాలుగా. కాబట్టి 6 సంవత్సరాల కాలంలో కొన్ని రోజులు నేను ఇక్కడ మళ్ళా కొన్ని రోజులు వేరే స్కూల్లో పనిచేయాల్సి వచ్చింది. జూరీ రావడం వల్ల కొంత వర్క్ చేసుకుని బయటికి వెళ్ళాను. కానీ మేడం ఉన్న కారణం మాకు అన్ని విషయాల్లో సపోర్ట్గానే ఉన్నారు. ఎందుకంటే మేడం అనుభవం మాకు ఎన్నో రకాలుగా ఉపయోగపడింది. ఏదైనా చిన్న చిన్న పొరపాటు చేసినా కానీ మేడం చెప్పడం కానీ ఒకసారి నా వల్ల ఏదైనా పొరపాటు జరిగి మేడం బాధపడిన కొన్ని ఉన్నాయి. అందుకు నేను సభాపూర్వకంగా ఈరోజు మేడం మీకు చాలా మంది చెప్తున్నాను. దయచేసి అది మనసులో పెట్టుకోవద్దు. అవన్నీ తాత్కాలికమే. కానీ ఒక తల్లిలాగా ప్రతి ఒక్క విషయంలో మాకు మంచి కానీ చెడు కానీ ఏది మార్కెట్ చేసుకుంటే చూస్తాం సార్. అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం పిల్లల పట్ల మేడం చూపే తీరు చాలా అద్భుతం సార్. ఎందుకంటే ప్రతి పిల్లవాడిని వాళ్ళ పేరెంట్స్ చాలా గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే మేడం ఖచ్చితంగా అటెండెన్స్ చేసేది పూర్తిగా మేడమే తీసుకుంటారు. వాళ్ళు ఏమైనా ఆప్షన్ అయినా కూడా వాళ్ళకి ఫోన్ చేసి మాట్లాడటం, తల్లిదండ్రులకు సంబంధించి వాళ్ళ ప్రతి డేటా మేడం కాడ ఉంటుంది. మా దగ్గర కూడా చాలా తక్కువ. మేడం దగ్గర ప్రతి పేరెంట్ ఫోన్ ఉంటుంది. వెంటనే ఫోన్ చేసి ఏమన్నా ఏమీ మీ ప్రాబ్లం అనిపించలేదు అని వాళ్ళు మాట్లాడడం కానీ ఇలా పేరెంట్ కూడా వ్యక్తి సంబంధాన్ని ఏర్పరచుకున్నందుకు మేడం చాలా ఊరికి విద్యార్థులు నేర్పించడం కానీ అలాగే ఏ కార్యక్రమం కానీ చాలా హుషారుగా చేస్తారు. చాలా చేద్దాము. మామూలుగా భోగి పండుగ అంటే సంక్రాంతి నిర్వహించేటప్పుడు భోగి పండుగ కూడా ఇక్కడ వేసాను సార్. అంతకుముందు జరిగిందని నాకు తెలియదు. కానీ నేను పనిచేసిన స్కూల్లో మ్యాక్సిమం ఇక్కడే ఉంటాం. అక్కడ పరిస్థితులు బట్టి మనం పోవాల్సి వస్తూ ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైనా చిన్న చిన్న ఫెస్టివల్స్ ఉన్నా కానీ ఆ ఫెస్టివల్స్ ఇలా సెలబ్రేట్ చేసుకోవచ్చు, పిల్లలతో ఆనందంగా ఉండొచ్చు మేడం అయినా కానీ ఎంత ఓపిక చేస్తారంటే ఏ కార్యక్రమం అయినా కానీ సంక్రాంతి వచ్చిందంటే ఇక్కడ పేరెంట్స్ దాంట్లో ముందుండే వ్యక్తి మేడం గారు. ఒక టీచర్గా విద్యార్థులు మాత్రమే కాదు, కమ్యూనిటీతో కూడా మంచి రిలేషన్ ఉన్నప్పుడే వాళ్ళు మనకు కొంచెం విలువడం కానీ మన మీద మందమందిలో పిల్లలు చేర్చడం అనేది రేపటి రోజు నుంచి మేడం మా స్కూల్లో ఉండరు అనే బాధ అయితే ఎప్పటికే ఉంటుంది. ఒక ధైర్యం ఎక్కువ చెప్పే ఒక పొద్దుకోవడం అనేది మిస్టేక్ ఫీల్ అవుతూ ఉంటాం. మేడం మీరు ఎక్కడున్నా కానీ మీ ఆరోగ్యాలకు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సమస్యలు ఎందుకంటే విద్యావతి మేడం గురించి ఒక మాట చెప్పాలి సార్. మేడం గారి ఆడంబరాలకు దూరంగా ఉంటారు, సింప్లిసిటీని కోరుకుంటారు. కానీ మేడం గారు ఈ కార్యక్రమం గురించి ముందుకు వెళ్ళి ఇంత బాగా జరుగుతుంది సార్. ఇప్పుడు ఆ కార్యక్రమం ఇంత బాగా జరగడానికి కారణం శర్మ సార్ పాఠశాలకి బదిలీ శేఖర్ సార్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం సార్. శేఖర్ సార్ ఏదైనా మాట సరే
బ్రహ్మ తస్మై గురవే నమః. గౌరవనీయులు శ్రీమతి జయనాపల్లి విద్యావతి ఉపాధ్యాయుని 30/6/2026 తేదీ ఉద్యోగ విరమణ చేస్తున్న సందర్భంగా అందిస్తున్న అక్షర అభినందన సుమాలు శ్రీమతి శ్రీ ధర్మగొట్ల వెంకటరమణయ్య కామాక్షమ్మ దంపతుల పుణ్యఫలం 6/2/1964 తేదీ జన్మించిన ముద్దుబిడ్డ గాడేపల్లి మల్లికార్జున గారి పూర్వజన్మ సుకృతం. గాడేపల్లి కృష్ణ ఆదిత్య సాయి కృష్ణ దిలీప్లకు మాతృమూర్తి. పుట్టి నుండి మెట్టి నుండి వంశముల విద్యా వినయశీలి మరియు స్నేహశీ, నిష్కపట స్వభావి, ఐశ్వర్య సంపన్నురాలు. బాల్యస్థాయి విద్యాభ్యాసమంతా చెన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యాభ్యసించి మాధ్యమ ఉన్నత విద్య విఆర్ లా కళాశాలలో అభ్యసించి బీఈడీ డిగ్రీ బెరయాంపూర్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం ఒరిస్సాలో పూర్తి చేశారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కీర్తి ప్రతిష్టలు ఇనుబడింపజేసి 1985 సంవత్సరం నవంబర్ మాసంలో గాడేపల్లి మల్లికార్జున శర్మ గారితో జీవిత భాగస్వామి ప్రతిపత్తే పరమావధిగా భావించి ముద్దు బిడ్డలకు జన్మనిచ్చిన వారికి ఆదర్శమూర్తిగా నిలిచి వారి జీవిత బాటలకు పూలబాట ఏర్పరిచి 1988లో ఉద్యోగ స్థానం ఏర్పరచుకొని ఏఎస్పేట, రాజవోలు, గొడవలూరు, గాంధీజన సంఘం, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పుట్టిరెడ్డిపాడ, రేపాల, మునుగోలు గ్రామాలలో వృత్తిని నిర్వహించి మండల ప్రజాపరిషత్ పాఠశాల సంఘం మండలం మర్రిపాడు గ్రామంలో పనిచేస్తూ 30/6/2026 తేదీతో 27 సంవత్సరముల 10 నెలల 16 రోజులు పూర్తి చేసుకుని పదవి విరమణ చేస్తున్న మీరు, ఉపాధ్యాయ వృత్తికి అంకితమైనటువంటి మీరు, ఎంతోమంది విద్యార్థుల జీవిత పూలబాట వేసిన మీరు, దేశ విదేశములలో మీ కీర్తి ప్రతిష్టలను, పాఠశాల కీర్తి ప్రతిష్టలను ఇదే పతాకంగా ఎగురవేసిన మీరు, పూర్వ విద్యార్థుల మన్ననలు పొందిన మీరు, అక్షరాన్ని ఆవాహన చేసుకున్న మీరు, 10 మందికి అక్షరాన్నం పెట్టినటువంటి మీరు, జిల్లాలో ఎన్నో పాఠశాలలకు సేవలు అందించిన మీరు, దేవాలయాల్లో వెలిగినందున పవిత్రమైన భావనతో పాఠశాలకు వెళ్ళే మీరు, విద్యార్థుల నల్లబల్ల మనస్సుపై ఇంత మొక్క వెలుగు రేఖలు పెంచిన మీరు, తరగతి గదిలో ప్రపంచ చరిత్రను సృష్టించిన మీరు, తనను తాను సమాజ ప్రగతి సాధ్యంగా భావించిన మీరు, గణగణ మోగే గడిగంట శబ్దం తన గుండె చప్పుడుగా తప్పే మీరు, విద్యార్థుల హృదయ వీణను మీటి విజ్ఞాన సరాగాలు పలికించిన మీరు, తరగతి గదిలో ప్రపంచ ప్రగతి పరుగును రేఖను శాసించిన మీరు, పసిపిల్లల మనస్సు కోవెలలో కొలువైనటువంటి మీరు, పిల్లల అభినందనల మృదంగనాదములతో పరదుకుంచిన మీరు, స్నేహితులనే సంపదగా భావించిన మీరు, ఉద్యోగ విరమణ సందర్భంగా విద్యార్థుల హృదయామృత ధారలతో కలిసి ముద్దైనటువంటి మీరు, ఇంతటి క్షణాలతో సోదరి విద్యావతి గారిని దేనితో సరిపోతులను ఆటవీడిన బిడ్డలలా తల్లడిన విద్యార్థులు, అందుకే విగ్రహాలను వదిలిన స్నేహితులుగా బాపోయిన ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రుల అభిమాన బాధాపత్ర హృదయంతో విలువ కలగలేని అక్షర అభినందన సుమాలను ఈ శుభ సందర్భంగా వారి కుటుంబ సభ్యులు సాయి శరణ్య, సహస్రనందన, అశ్విన్ చతుర్వేద్ 100 వసంతాలు ఆనందోత్సాహములతో ఆయురారోగ్య అష్టైశ్వర్యంతో సుఖశాంతులతో వారి శేష జీవితం వర్ధిల్లాలని దంపతులను వారి కుటుంబ సభ్యులను శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి మరియు జొన్నవాడ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి దివ్యమంగళ శాసనాలతో ఆశీర్వదించాలని ముక్కోటి దేవతలను వేడుకుంటూ అందిస్తున్నాం. అభినందిస్తున్నాం. ధర్నా పట్ల దివాకర శాస్త్రాన్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. కార్యక్రమానికి స్వాతి మేడం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన
చెల్లి విద్యావతి, మా బావ మైక్ దగ్గరికి పెట్టుకోమా, మైక్ దగ్గర పెట్టుకోమా, ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ దగ్గర పెట్టుకోండి మైక్. బహుశా ఏం మాట్లాడాలో అర్థం కావచ్చు. వేదికలకి మాట్లాడేది చాలా తక్కువ. మా స్వగ్రామం గూడూరు మండలం చెన్నూరు. నేను 60లో పుట్టాను. మా అన్న 1958లో పుట్టాడు. మా చెల్లి 1964లో జన్మించాడు. కానీ దురదృష్టవశాత్తు నాకు 12 సంవత్సరాలు అప్పుడే మరణించారు. మా అమ్మగారు కష్టపడి విద్యార్థులు నేర్పించి చదువు చెప్పించి ఆమె కూడా చదువుకొచ్చారు. ఏమో మనస్తత్వం ఎలా అంటే చిన్నప్పుడు కష్టపడినందువల్ల ఎవరికి ఇబ్బంది వచ్చినా బంధుమిత్రులు ఎవరికైనా ఇబ్బంది వస్తే కష్టం వచ్చినా నేను ఉన్నాను అని అందరినీ ఫోన్ చేసి కాబట్టి అలాంటి భగవంతుడు వారికి వారి కుటుంబానికి సైశ్వర్యాలు సకల సంతోషం ఆరోగ్యాలు ప్రసాదించి భగవంతుడు మేలు చేయాలని కోరుకుంటున్నాను. సభకు నమస్కారం అండి. మాకు విద్యావతి అంటే అది ఎందుకో తెలియదు, చిన్నప్పటి నుంచి కూడా మేము విద్యావతి అనే పిలుస్తాం, కానీ తన వరుసకు నాకు అత్తయ్య అవుతుంది, కానీ ఏ రోజు వరుస పెట్టి పిలిచింది లేదు. అలా పిలవడమే మా ఇద్దరి మధ్యలో ఫ్రెండ్షిప్ డెవలప్ అయిందో ఏమో తెలియదు. ఒక చుట్టరిగా కన్నా కూడా ఒక మంచి ఫ్రెండ్ నాకు. ఆయన సుధాకర్ శర్మ గారు చెప్పినట్టు నిజంగా ఎవరికి కష్టం వచ్చినా వాళ్ళకే వచ్చినట్టు ఫీల్ అవుతారు వాళ్ళిద్దరు. ఒకరే కాదు, వాళ్ళిద్దరూ అదే మెంటాలిటీ. మన ఆత్మకూరు డివిజన్ ఉప విద్యాశాఖ అధికారైన జయకాంత్ సార్ గారిని సగౌరవంగా సవైన్యాయంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మండల విద్యాశాఖ అధికారి గారిని మలై సార్ గారిని సగౌరవంగా కఠినంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వచ్చిన ఖర్చులందరికీ స్వాగతం పడుతున్నాం. Sorry madam for interruption. Continue హెల్ప్ చేయాలి అని చెప్పి అదే మనస్తత్వం వాళ్ళ పిల్లలకు కూడా వచ్చింది. అదే కాక నేనున్నాను అని ప్రతి ఒక్కళ్ళకి ముందుండి వాళ్ళు ప్రతి దాంట్లో ముందుంటారనమాట. ఒక విషయం అని చెప్పలేము వాళ్ళని. అండ్ ఆయన ఇందాక హెడ్ మాస్టర్ గారు చెప్పినట్టు పిల్లలకు పెట్టాలి, ఎంతసేపు అందరికీ పంచాలి అని. అందరికీ కాదు, ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళు పెంచడమే వాళ్ళిద్దరికీ అది పెద్ద సంతోషం. అలా మా రిలేషన్ అంత క్లోజ్గా యాక్చువల్గా మా అమ్మకి మనంత కూతురు, మేనమావ కూతురు, కానీ అయినా కూడా మాకు రిలేషన్ చాలా దగ్గరగా ఉంటుంది. ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేట్ అయినా మేము మాట్లాడుకుంటూనే ఉంటాం రెగ్యులర్గా. మా అమ్మ కానీ మేము కానీ ఎవరైనా కూడా ఎంతో స్వతంత్రంగా ఏదైనా షేర్ చేసుకోగలము. వాళ్ళ ప్రేమానురాగాలు ఇలాగే కంటిన్యూ అవ్వాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాం. రిటైర్డ్ లైఫ్ హ్యాపీగా ఉండాలి. హైదరాబాద్ వచ్చి మా అందరితో హ్యాపీగా గడపాలని కోరుకుంటున్నాం. జానీరామ్ సార్ గారికి, ఎంఏకు మలై సార్ గారికి పార్టీ సార్ జానీరామ్ సార్ గారిని నమస్కారం. అలాగే వేదిక అలంకరించినటువంటి ఉపాధ్యాయులు, డాక్టర్ గారు, ఎంపీఓ గారు, నా విద్యార్థులైనటువంటి మల్లినాథన్ ఇస్తున్నాము. 2014 ఆగస్టు 10వ తేదీ వివాహం జరిగింది. అప్పటి నుంచి వాళ్ళు మాకు బాగా అన్ని విధాలా సహాయ సహకారాలు వాళ్ళ అమ్మాయి ఈ రోజుల్లో
ప్రస్తుత రోజుల్లో ఎలా ఉన్నారంటే కోడలు ఇంటికి వెళ్తే అత్త దయాతనంగా చేయడం, లేదా అత్త దగ్గర కోడలు ఉందంటే కోడలు నిలిపించడం, ఇలాంటివి జరిగే పరిస్థితులు ఉన్న రోజుల్లో ఒక దేవతామూర్తిలాగా వాళ్ళు మా అమ్మాయిని నిలుచుంటున్నారంటే నాకు అది ఎంతో సంతోషంగా ఉంది. అసలు మా అమ్మాయిని వాళ్ళ ఇంట్లో ఇచ్చాము, నేను మర్చిపోయాను అసలు చెప్పాలంటే. వాళ్ళ ఇంట్లో ఆ విధంగా పెరుగుతూ ఉన్నారు మా అమ్మాయి. వాళ్ళకి ఆడపిల్లలు లేకపోయినా వాళ్ళ కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటూ ఉన్నారు అమ్మాయిని. అలాగే మా అల్లుడు కూడా మాకు చాలా ఉపయోగపడతారు. అన్నిటికంటే ముందు నేను నీకు ఏం పని లేదు, అడగండి ఏం కావాలని చెప్తారు. మా అబ్బాయికి పెద్ద యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా వాళ్ళు చాలా సహాయ సహకారాలు అందించారు. చాలా బాగా అన్నైతే ఆయన మల్లికార్జున శర్మ గారు ఒక తమ్ముడులాగా కూర్చుంటాడు ఆయన. అది మాకు చాలా సంతోషం. ఆ కుటుంబంలో మా అమ్మాయి ఇచ్చినందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. అలాగే విజయవాడ గారు కూడా రిటైర్మెంట్ అవుతున్నారు కాబట్టి వాళ్ళిద్దరూ శేష జీవితం వాళ్ళ మనవలు మనవరాలతో గడపాలని, మా అందరితో కూడా గడపాలని కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్తిల్లాలని కోరుకుంటూ మనసావా డిప్యూటీడీఓ సార్ గారు, జనకాం సార్ గారికి, ఎంఈఓ సార్ మల్లయ్య సార్ గారికి, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల